నేను ఒక ఏసీ టెక్నీషియన్ని. చాలా రోజుల క్రితం ఒక ఏసీ కంప్లైంట్‌కి వచ్చాను. కస్టమర్ ఏసీ కూలింగ్ రావట్లేదని చెప్పి చెక్ చేయమన్నారు. ఆన్ చేస్తే ఏసీ ఆన్ అవ్వలేదు. ఎందుకు ఆన్ అవ్వట్లేదని చెప్పి డూమ్ ఓపెన్ చేసి చూశాను. మొత్తం ఉడతల సామ్రాజ్యం అంతా ఇందులోనే ఉంది. ఏసీలో చాలా వైర్లు కొట్టేసినాయి ఉడతలు. కస్టమర్ని పిలిచి చూపించాను. కస్టమర్కి అయితే గుండెల్లో రాయడిపోయింది. ఏసీలో 2 ఉడత పిల్లలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి తీసాను. అసలు ఏసీలోకి ఉడతలు ఎలా వస్తాయని అని అడిగారు కస్టమర్. మన ఏసీ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు గోడకి హోల్ పెడతారు టెక్నీషియన్ ఏసీ పైపులు వెళ్ళడానికి. ఇన్స్టలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ బ్యాక్ సైడ్ ఉన్న హోల్ క్లోజ్ చేయించుకోవాలి. వైట్ సిమెంట్ పెట్టించుకొని లేదా పిఓపి కానీ. మీరు క్లోజ్ చేయించలేదు కదన్నా, అందుకే మీకు ఉడత పిల్లలు బోనస్గా వచ్చాయని చెప్పాను. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. అండ్ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని చెప్పి చెక్ చేశాను. బాగా ఎక్కువ ఈ గూడు కింద పెట్టేసింది. మొత్తం ఏదో కొబ్బరి పీచులో ఉంది. ఈ ఉడత మాత్రం మామూలు ఉడత కాదు. ఇల్లు మాత్రం మంచి బలంగా కట్టింది. లాగే కొద్ది ఇంకా అలా వస్తూనే ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎక్కువ ఎలకలే కొడతాయి అనుకుంటారు, కానీ ఉడతలు ఎలకల కన్నా ఇంకా గట్టిగా కొడతాయి. నేను ఒకసారి కంప్లైంట్కి వెళ్ళాను. గ్యాస్ లీక్ ఏంటి ఎక్కడి నుంచి లీక్ అయిందని చెప్పి చెక్ చేస్తే అవుట్డోర్ కాయిల్ అంతా కన్నం పడిపోయి ఉంది. మొత్తం ఉడత కొట్టేసిందని. కాయిల్ అంతా కాపర్తో ఉంటుంది. అది ఆ కాపర్ కాయిల్నే కొట్టేసిందండి. చూడండి మరి, ఉడత పళ్ళు చాలా స్ట్రాంగ్. ఇందులో హైలైట్ ఏంటంటే ఏసీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఉడతలు కానీ ఎలకలు కానీ కొట్టినాయంటే వాటికి వారంటీ ఉండదు. ర్యాట్ కటింగ్లోకి పోతాయి అన్నీ. మన ఏసీ కొత్తదైనా సరే ఇదే పరిస్థితి. అదేదో సినిమాలో యాక్ట్ ఆఫ్ గాడ్లో ఉంటుంది, ఇది యాక్ట్ ఆఫ్ ర్యాట్. అందుకే మీ ఏసీలో ఎవరికైనా సరే వైట్ సిమెంట్ ఒకవేళ పెట్టలేదు కనుక హోల్లో కంపల్సరీ పెట్టేసుకోండి. లేకపోతే సేమ్ మీకు ఇదే యాక్ట్ ఆఫ్ గాడ్ అయిపోద్ది. సారీ, యాక్ట్ ఆఫ్ ర్యాట్ అయిపోద్ది. ఒకవేళ ఈ వైట్ సిమెంట్లు గట్టం పెట్టడానికి మాకు అవ్వదు, మాకు తెలియదు అనుకుంటే మాత్రం ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని అదైనా కన్నంలో పెట్టేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏం చేస్తారంటే వైట్ సిమెంట్ పెట్టడం మానేసి సిమెంట్ పెట్టేస్తారు. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అని. సిమెంట్ ఎప్పుడు పెట్టకూడదు. సిమెంట్ పెడితే ఏమవుతుందంటే మనము నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలన్నా అవ్వదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాపర్ పైపులని సిమెంట్ తినేస్తుంది. దానివల్ల గ్యాస్ లీక్లు గట్ట అవ్వచ్చు. అండ్ ఇక్కడున్న డస్ట్ మొత్తం తీసేసాను ఇంకా. కానీ లోపల ఇంకో ఉడుతున్నట్టు అనిపించింది నాకు. చెక్ చేద్దామని చెప్పి అక్కడెక్కడ సౌండ్ చేశాను. లోపల ఏదో కదులుతున్నట్టు అనిపించింది. లోపల ఇంకో ఉడత కూడా ఉంది. మొత్తం ఎన్నో అర్థం కాలేదు నాకు. నేను అందులో ఒక 2 ఎన్నో తీసాను. 2-3 దాకా ఉన్నాయి. ఆ డస్ట్లో మ్యాక్సిమం ఎక్కువ ఉన్నాయి. అందులో మ్యాక్సిమం ఏరారు కస్టమరు. ఎన్ని ఉన్నాయి చూసారు. దీని లోపల కూడా ఒకటి ఉంది. దాని జాయిగా బయట రెప్పించడానికి చాలా ప్రయోగాలు చేశాను. అదైతే చాలాసేపు రాలేదు బయటికి. ఆ పక్కన ఈ పక్కన కొట్టాను. కొంచెం తర్వాత అది వెనకాల హోల్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుంది. ఇది కొంచెం పిల్ల కాదు, కొంచెం పెద్ద అయి ఉంటుంది. బాగానే వెళ్ళిపోయింది బయటికి. అండ్ ఉడత కట్ చేసిన వైర్లన్నీ ఒకటి జాయింట్ చేసుకుంటూ వస్తాను. కరెక్ట్ టైంకి నా దగ్గర కటింగ్ వేర్ కనబడడం మానేసింది. ఇంకా దాన్ని ఎత్తుక్కుంటూ కూర్చుంటే లేట్ అయిపోద్ది అని చెప్పి కస్టమర్ దగ్గర చాక్ తీసుకుని దాంతో లీడ్స్ తీసుకొని చేస్తాను. అండ్ ఉడత పిల్లలు పాపం ఒక 2-3 డేస్ నుంచి చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. చాలా నీరసంగా కూడా ఉన్నాయి పాపం. నేనైతే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఉడతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దూరం నుంచి చూడడం తప్ప దగ్గరికి అసలు కనపడం మనకి. అండ్ కస్టమర్ ఎలాగో బయట పెట్టేయమంటారు అట్లా అనుకున్నాను. కానీ కస్టమర్ చాలా మంచి అయినా నేను పెంచుకుంటాను అమ్మ అన్నారు. సరే అయితే అన్నాను. వాటికి మిల్క్ గట్ట అన్నీ పట్టించాడు ఆయన. పాపం చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. వెంటనే తాగేసాయి వాటర్. అండ్ మీకు డౌట్ రావచ్చు, అట్ల పిల్లల్ని మీరు పెంచుకునే దానికన్నా దాని తల్లికి ఇచ్చేస్తే బెటర్ కదా అనుకోవచ్చు. బట్ అది జరిగే పని కాదు. ఎందుకంటే దాని మదర్ పాపం చనిపోయింది. అది చాలా దారుణంగా చనిపోయింది. లాస్ట్లో వీడియోలో చూపిస్తాను. అండ్ దీన్ని కంప్లీట్ చేస్తాను మొత్తం చాలా మట్టుకి వర్క్. అండ్ బ్యాక్ సైడ్కి వెళ్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఈ లోపల దాని తల్లి అవుట్డోర్ ఫ్యాన్లో పడిపోయి చచ్చిపోయింది. చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఆ కస్టమర్ కానీ నన్ను 4 రోజులు లేట్గా పిలిచుంటే మాత్రం ఖచ్చితంగా పాపం పిల్లలు కూడా ఆకలితో చనిపోయి
ఆయన త్వరగా కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాంటి టైంలో మనకు దేవుడు ఉండడం అనిపిస్తుంది. ఏదో టైంలో ఏదో రూపంలో వచ్చి కాపాడుతుంటాడు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరితో పాటు బయటకు తీసేసి రన్నింగ్ పెట్టి తీసేసాను. కస్టమర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.